చెప్పండి మరి మీ ఏ జిల్లా నుండి వచ్చిళ్ళు మరి ఏంది ఈ విఆర్ఏ వారసులకు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పటిదాకా కూడా ఎవరికి కేటాయించిన పరిస్థితి సో ఏం చెప్తారు అసలు? నా పేరు ఎల్లబైన శ్రీశైలం, మాది యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి నేను. మేము గత ప్రభుత్వం 80 రోజుల సమ్మె చేస్తే మాకు అప్పుడున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు, ఇప్పుడు ఉన్న మంత్రులు అయిన సీతక్క గారు కానీ, బట్టి గారు కానీ, అట్లనే రేవంత్ రెడ్డి అన్న కూడా ఈ టెంట్ కింద ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా వచ్చి మాకు పూర్తి మద్దతు ఇస్తేనే అప్పుడున్న గవర్నమెంట్ మెడల్ ఉంచి మాకు జీవో ఇచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పడం జరిగింది. అయితే అందులో భాగంగా మాకు ఫ్యామిలీ నోటీస్ సర్టిఫికేట్ అవి తీసుకురానే టైంలో కొద్దిగా జాప్యం జరగడంతో ఉన్న 81 జీవోలో ఇంకా మిగతా వాళ్ళకు 16,758 మందికి ఆర్డర్లు ఇచ్చారు. మా 3,797 మంది ఇచ్చే టైంలో ఎలక్షన్ కోడ్ లేకుంటే కోర్టు స్టే ఇవన్నీ రావడం వల్ల మాకు జాప్యం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు, ఎందుకంటే టెంట్ కింద వచ్చి కూర్చున్నారు, మాకు పూర్తి మద్దతుతోటి మాకు అన్ని విధాలు మాకు సహకరించారు కాబట్టి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని పూర్తి స్థాయిలో వాళ్ళకు ఓటేసి మేము మా విలేజ్లలో కూడా మేము చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ గవర్నమెంట్ వచ్చినాక పలుసార్లు తిరగడం జరిగింది. వాళ్ళు కొత్త పాలసీ విధానం తీసుకొస్తున్నాం, అందులో మీకు న్యాయం చేస్తామని మంత్రి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము రాష్ట్ర కమిటీలో తిరిగే భాగంలో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు మీరు టెంట్లు వేసి కొన్ని రోజులు ధర్నా చేసిళ్ళు. అప్పుడు మీ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, సీత గారు, వీళ్ళందరూ టెంట్లకు వచ్చి హామీ కూడా ఇచ్చిళ్ళు. వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిళ్ళు. సో వచ్చి అక్కడ హామీ కూడా ఇచ్చిన పరిస్థితి మనం అందరం చూసిన పరిస్థితి. కానీ ఇప్పుడు అధికారంలో వచ్చి 15 నెలలు అవుతా ఉంది, ఇప్పటిదాకా ఎందుకు మరి మీ సమస్య మీద పరిష్కారం రావట్లేదు? మా సమస్య పరిష్కారం దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నారని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. ఇందులో విఆర్ఏలను చెట్టుకోవాలని పుట్టుకోవాలని వేసిర్రు, వీళ్ళందరినీ సెట్ చేస్తున్నాము, కొత్త పాలసీ విధానం తీసుకొస్తున్నాము, ఊర్లలో రెవెన్యూ వ్యవస్థ గందరగోళంగా తయారైంది. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ తీసుకొస్తున్నాం అనే విషయాన్ని ఈరోజు భూభారతి చట్టం తీసుకొచ్చే టైంలో మనకు అర్థమవుతుంది. జీపీఓలో తీసుకొస్తున్నారు, అందులో భాగంగా మాకు మిగిలిపోయిన ఇప్పుడు 5,000 మంది ఇంకా కావాల్సి వస్తుంది. అందులో మాకు 3,797 మంది మేము మిగిలి ఉన్నాము. అందులో మాకు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ను ఆ జీపీఓలో తీసుకుంటారనే పూర్తి నమ్మకంతో అయితే మేము ఉన్నామన్నా. మీరు చెప్పండి, ఏం చెప్తారు మరి? అయితే ఇప్పుడు ఊర్లలో భూములకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి. ఒక పక్క ఇప్పుడు మంత్రి గారు అంటున్నారు చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా పరిష్కరించేది ఉందని. ఇప్పుడు మిమ్మల్ని తీసుకోపోవడానికి గల కారణం ఏమేంటో సార్? మేము అప్పుడు టెంట్ కింద ధర్నా చేసినప్పుడు ఇదే సీఎం సార్ వచ్చింది సార్. సీఎం సార్ వచ్చి మాకు హామీ ఏమి ఇచ్చిందంటే, టీ కప్పు తాగి కప్పు కింద పెట్టేలోపు మీ సమస్య తీరిపోతుంది, చిన్న సమస్య మీది, అట్లాంటి సమస్య మీరు తీర్చలేకపోతుంది సార్. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తారు, ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఈ రాజ్యంలో మాకు ఎలాంటి న్యాయం జరగకుండా పోతుంది సార్. కావున దయచేసి మా మంత్రి గారు అయిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే సీఎం సార్ కూడా మేము చెప్పాల్సిన ఏం సార్, ప్రతి ఒక్కటి గ్రామంలో ఏ పని చేయాలన్నా మేమే సార్. ఒక ఎంఆర్ఓ వచ్చినా, ఒక కలెక్టర్ వచ్చినా, ఎవరు చనిపోయినా కానీ నైట్ నుంచి పొద్దున వరకు వాళ్ళు కాపలాగా వచ్చేది కూడా మేము వీఆర్ఏలేమే సార్. అలాంటిది మాకు న్యాయం జరగకుండా పోతుంది. ఇంకోటి, ఇందులో 15 నెలల నుంచి 12 నెలల నుంచి మేము వెట్టి చాకరీ చేస్తున్నాం సార్ దీనికి. ఇంకోటి, ప్రజా సమస్యలు ఉన్నా, ఇంకోటి ఏదున్నా, మీ పథకాలు ఉన్నా ప్రతి ఒక్కరికి, ముసలామెకి కానీ వయసు వాళ్ళకి కానీ ఎవరికి చేరవేయాలన్నా మా వీఆర్ఏలేమే సార్ మేము. కాబట్టి మా గురించి ఒక్కసారి ఆలోచన చేసి, మా చిన్న సమస్య సార్, మీరే అన్నారు కదా సార్, ఛాయ్ దాగి కింద కప్పు పెట్టేలోపు మీ సమస్య తీరిపోతుంది. ఇప్పుడు చూడండి సార్, మా పైన దయ తెలిసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. నమ్మకం ఉందా మరి? రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రజాపాలన అందిస్తున్నాం అన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మరి మీ 3,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఎందుకు, ఏం సమస్య వచ్చి అడ్డొచ్చింది కావచ్చు? మరి ఏమనుకుంటున్నారు? పైన చెప్తే ఏమవుతుంది సార్, బడ్జెట్ లేదు అని చెప్తున్నారు సార్. మేము ఒకటి చెప్తున్నాం సార్, ఏముందంటే మొన్న సీతక్క గారు కారుణ్య నియామకాల కింద దీని ఏమిటి మున్సిపాలిటీ కానీ వేరే దాంట్లో కారుణ్య నియామకాలు ఇచ్చారు సార్. మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది సార్ బడ్జెట్? మరి మాకు లేని బడ్జెట్ మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది? నెల జీతాలు వచ్చినాయి సార్, మరి వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి బడ్జెట్? మరి ఇంకోటి సార్, ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చేస్తున్నదేమో 5-6 సంవత్సరాల కింద, మేము చేస్తున్నది 50 సంవత్సరాలు సార్. మా తాత చేసిండు ఈ జాబు, మా నాన్న చేస్తుండు, ఆ జాబ్ నేను చేస్తున్నాం. ఇంకోటి సార్, మా దాంట్లో చనిపోతే కూడా ఉత్తగా చేస్తున్నాం సార్ జాబ్. మీకు ఈ ప్రభుత్వానికి మేము ఉత్తగా వెట్టి చాకరీ చేస్తున్నాం. అలాంటిది మా పని దయ చూపకుండా మీరు వేరే వాళ్ళకి చూపించి మమ్మల్ని అన్యాయం చేస్తారు, రోడ్ పాలు చేస్తారు. కాబట్టి మా మీద దయ తెలిసి మా ప్రభుత్వం మాకు దృష్టి చూపించి జీపీలో అవకాశం ఇవ్వాలి. కానీ ఇంకోటి సార్, మా దాంట్లో ఎలిజిబిలిటీ కూడా ఉన్నారు సార్, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నాం. చదువుకున్న వాళ్ళం కూడా సార్, మేము డిగ్రీ చేసి మీకు వాటర్ అందిస్తున్నాం, మీ పేర్లు తీస్తున్నాం,
మీకు వెట్టి చాకరీ చేస్తున్నాం సార్, దయచేసి మా మీద మీ చిన్న సమస్య సార్, మాపై దయచేసి మాకు జీపీఓలో అవకాశం ఇవ్వాలని. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేస్తే ఏం చేస్తారంటే ఒక కొత్త నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి అన్నట్టున్నారు కదా, మరి ఏం చెప్తారు దానికి? ఫస్ట్ మాకు ఇవ్వండి సార్, ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇవ్వండి.